దేవుడు అంటే ఏంటి, సూపర్ స్టిషన్స్ అంటే ఏంటి? మై బిజినెస్ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్ అని చెప్పొచ్చు. ఐ వాజ్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్. మీకు లాంగ్ టర్మ్లో ఈ నాన్ ఇండియన్ క్లయింట్సే బాగా పే చేస్తారు అండ్ బాగా ఎక్కువ రన్వే ఇస్తారు. బికాజ్ నాకు చాలామంది అడిగారు ఈజ్ ఇట్ ఏ పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా అడిగారు. సో ఎవ్రీ వన్కి నేను చెప్పాను ఇట్ ఈస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. తెలుగులో లేని కంటెంట్ని తెలుగులో ప్రొవైడ్ చేయడం. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీతో పాటు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. సో ఒక స్మాల్ సైజ్ టీసీఎస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? టీసీఎస్ ఈజ్ ఎ వెరీ బిగ్ బ్రాండ్ సార్, అంత పెద్దది కాదు. కానీ సో ఇప్పటిదాకా ఎప్పుడు స్క్రిప్ట్ రాలేదండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఆన్ ద గో. వంశీ భవానీ అని యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో వంశీ గారు చాలా డిఫరెంట్ కాంటెంట్ మీద వీడియోస్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కెరియర్స్ మీద వీడియోస్ పెట్టారు, ఇంటర్వ్యూస్ గురించి చెప్పారు, పైథన్, జావా, క్లౌడ్ టెక్నాలజీ, అలాగే ఫ్యూచర్ ఏఐ టూల్స్ మీద కూడా చాలా వీడియోస్ క్రియేట్ చేశారు. అండ్ ఈ వీడియోస్ చాలామంది ఫ్రెషర్స్కి ఇంకా జాబ్ సీకర్స్కి హెల్ప్ అవుతున్నాయి. నౌ నేను వంశీ గారికి ఒక పాడ్కాస్ట్ కోసం రిక్వెస్ట్ చేశాను. అండ్ ఎస్, ఈ వీడియోలో మీరు వంశీ గారు ఇంకా నేను ఒక క్యాజువల్ కాన్వర్జేషన్ లాగా ఒక పాడ్కాస్ట్లో చూడబోతున్నారు. వంశీ గారు ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం అనుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లో ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారు, అలాగే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో లెట్ us స్టార్ట్ ద పాడ్కాస్ట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చారు ఈ పాడ్కాస్ట్ కోసం. అండ్ ఐ హోప్ ఈ పాడ్కాస్ట్లో మీ సబ్స్క్రైబర్స్, మా సబ్స్క్రైబర్స్కి మీ గురించి ఇంకా మీ ప్రొఫెషన్ గురించి, నా ప్రొఫెషన్ గురించి చాలామందికి తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వెరీ అమేజింగ్ అండ్ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. హే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను కూడా మీ ప్రొఫెషనల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్ అండ్ డెఫినెట్లీ మన ఆడియన్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వివి పాడ్కాస్ట్. వంశీ గారు, మీరు ఇప్పుడు అట్లాసియన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, మీ వర్క్ లైఫ్ ఎలా ఉంది, మనందరికీ చెప్తారా? షూర్ అండి. సో యాక్చువల్లీ అట్లేషన్లో జాయిన్ అయినప్పుడు యాజ్ అ SD1 జాయిన్ అయ్యాను. కరెంట్లీ ఏమో SD2. సో అట్లేషన్ కాదండి, ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా సరే మీకు ఎలా అంటే క్లయింట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉండవు. లైక్ ఇఫ్ యూ టేక్ ఎనీ సర్వీస్ బేస్డ్ కంపెనీ, దాంట్లో ఏంటంటే క్లయింట్స్ వచ్చి ప్రాజెక్టులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాక దట్స్ డన్ అండ్ డస్టెడ్, అగైన్ కొత్త క్లయింట్, కొత్త ప్రాజెక్టు. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏంటంటే మీ కంపెనీకే ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటి మీద ఫీచర్స్ని డెవలప్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు. సో అట్లేషన్లో లైక్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఒక వర్క్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక స్పెసిఫిక్ టీంలో ఉంటారు, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ లైక్ ప్రోడక్ట్స్కి మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ టీమ్స్లో అగైన్ మల్టిపుల్ పీపుల్ ఉంటారు. ఆ టీమ్కి ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్లో సంబంధించిన ఒక లెట్సే ఒక హై లెవెల్ ఫీచర్ ఉంటుంది. సో మీరు దాంట్లో ఆ ఫీచర్ వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట. లెట్సే జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఉంది అనుకుందాం. ఆ ఫుడ్ డెలివరీ యాప్లో అగైన్ దొరికిన మల్టిపుల్ ఫీచర్స్, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో మేబీ లొకేషన్ సర్వీస్ ఒకటి, ఆ తర్వాత కామర్స్ ఒకటి, యాక్చువల్ పేమెంట్స్ ఎలా జరుగుతాయి, ఆ తర్వాత మేబీ ఆ డ్రైవర్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఒకటి. ఓకే, సో అగైన్ దాంట్లో ప్రతి సర్వీస్కి, ప్రతి ఎండ్ ఆఫ్ టీమ్ సబ్ సర్వీస్ ఆర్ మాడ్యూల్కి మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ టీమ్స్ ఆ స్పెసిఫిక్ మాడ్యూల్కి కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు, షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో డే టు డే వర్క్ సింపుల్ అండి. మీకు ఏంటంటే ప్రతి 2 weeks ఒకసారి స్ప్రింట్ ఉంటుంది, స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఆ స్ప్రింట్ ప్లానింగ్ చేస్తాం. సో ఆ 2 weeksకి సంబంధించిన వర్క్ ఏ విధంగా ఉండాలి, ఆ 2 weeks వర్క్ ఏం చేయబోతున్నాం అనేది ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ దట్ వర్క్. అండ్ మోస్ట్లీ లైక్ వన్ థింగ్ దట్స్ రియలీ గుడ్ అబౌట్ అట్లేషన్ ఈస్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అండి. అంటే కొంతమంది దే స్టార్ట్ వర్కింగ్ అట్ 11 AM, కొంతమంది స్టార్ట్ వర్కింగ్ అట్ 12 PM, కొంతమంది దే స్టార్ట్ అట్ 8 AM, కొంతమంది 9 AM. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆ 2 weeksలో మీరు వర్క్ డెలివర్ చేయండి అంతే. సో ఇట్స్ అప్ టు యూ దట్ వెన్ ఎవర్ యూర్ వర్కింగ్. జస్ట్ దాట్ కొంత టైప్ ఆఫ్ సింక్రనస్ టైం ఉంటే టీమ్తో ఇట్స్ గుడ్. బట్ ఏసింక్ వర్క్ని ఎక్కువగా అట్లేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. బికాస్ అట్లేషన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా లైక్ దే ఆర్ ఫర్ ఏసింక్ వర్క్ ఓన్లీ. జీరా తీసుకోండి, లైక్ ఆల్మోస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా దే యూస్ జీరా, అండ్ జీరా ఈస్ వన్ ఆఫ్ ద అట్లేషన్ ప్రొడక్ట్స్. సో జీరా కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, బిట్ బకెట్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రొడక్ట్స్ దట్ అట్లేషన్ హ్యాస్, ట్రెలో, సో ఆల్ ఆఫ్ దిస్. ఓకే, వంశీ గారు, మీరు 2022లో బీటెక్ చేశారా? యా, సో నేను యాక్చువల్లీ బీటెక్ చేసింది 2018 to 22 బ్యాచ్ అండి. సో దట్ వాస్ మై బ్యాచ్ అండ్ 22లో పాస్అవుట్ అయ్యాను. అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ అట్లేషన్. బట్ నా జర్నీ విత్ యూట్యూబ్ వాజ్, నా బీటెక్ ఎక్స్పీరియన్స్ కంటే
నాకు యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో ఐ యామ్ డూయింగ్ యూట్యూబ్ ఫర్ ఆల్మోస్ట్ నౌ 7 years అనమాట. సో ఐ అదే థింక్ మీ యూట్యూబ్లో చూశాను సార్. 2017లో మీరు మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు వంశీ భవాని. ఎగ్జాక్ట్లీ. అగైన్ యూట్యూబ్ ఛానల్ కూడా వంశీ భవాని స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫిట్స్లోగా స్టార్ట్ చేశాను అనమాట. ఇనీషియల్గా కంటెంట్ ఇప్పుడు లేదులేండి, చాలా మటుకు కంటెంట్ ప్రైవేట్ చేశాను. ఇనీషియల్గా కంటెంటే వేరు. యాక్చువల్గా నేను చెప్పిన ఎడ్యుకేషన్ కంటెంటే కాదు. ఇనీషియల్లీ ఐ యూస్ టు డూ లైక్ దేవుడు అంటే ఏంటి, యూనో సూపర్ స్టిషన్స్ అంటే ఏంటి, మన స్క్రిప్చర్స్ ప్రకారం దేవుడు అంటే ఏంటి, అండ్ మనం యాక్చువల్లీ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, యూనో మనం పర్సానిఫై చేసే టైప్లో గాడ్ ఉంటాడా. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాడిని. అండ్ యూనో దట్ కంటిన్యూడ్. ఈవెన్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా చాలా రోజులు అలాంటి కంటెంట్ చేశాను. బట్ అగైన్ ఈ పాయింట్ ఆఫ్ టైం వెన్ ఐ జాయిన్డ్ శాస్త్ర ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ ఎంచుకుంటున్నప్పుడు తెలుగులో కంటెంట్ ఏమీ లేదండి అప్పట్లో. టు బి ఫ్రాంక్, నరేష్ ఐటీ ఉండేది, నరేష్ ఐటీ ఇంగ్లీష్ ఛానల్, అండ్ హిందీ ఛానల్స్ ఉండేవి, మై సర్జీ అని చెప్పి, టుట్స్ ఫర్ టుట్స్ అని చెప్పి కొన్ని ఛానల్స్ ఉండేవి, హిందీ ఛానల్స్. అంతే, లైక్ ఇంగ్లీషు అంతే, తెలుగులో అసలు కంటెంటే లేదనిపించింది. సో అదే టైంలో లైక్ ఐ వాజ్ డూయింగ్ గుడ్ ఇన్ స్టడీస్ యాజ్ వెల్. సో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఐ వాజ్ డూయింగ్ వెల్, స్కోర్స్ బాగా వస్తున్నాయి. సో ఆ విధంగా కాలేజ్ వాళ్ళు ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు లైక్ వై డోంట్ యూ డూ దీస్ టైప్ ఆఫ్ కంటెంట్ అన్నారు. అండ్ ఆ టైంలో జస్ట్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక హాలిడేస్ టైంలో ఐ స్టార్టెడ్ ఎడ్యుకేషన్ కంటెంట్. సో ఈ ప్రోగ్రామింగ్ కానివ్వండి, బేసిక్ మెకానికల్, బేసిక్ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఐపీ వాళ్ళు బీటెక్ ఆర్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి టిప్స్, ఆ విధంగా ఇట్ కనెక్టెడ్ ఇంటూ ఎడ్యుకేషన్ ఛానల్ అనమాట. అండ్ ఫ్రమ్ దెన్ జస్ట్ గోయింగ్ ఆన్. యా. సో నేను చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్లో వేస్ ఆఫ్ అర్నింగ్ గురించి కానీ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్లో చాలాసార్లు ఈ ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తూ ఉంటాను. అండ్ దీని గురించి చెప్పినప్పుడల్లా ఆడియన్స్ ఆర్ లైక్, అన్నా నువ్వు చెప్తున్నావు ఫ్రీలాన్సింగ్ గురించి, మేము ట్రై చేస్తున్నాం, మాకు రావట్లేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ చాలా మంది కన్సిస్టెన్సీ చూపించరు అండ్ కరెక్ట్ స్కిల్ నేర్చుకుంటే ట్రై చేస్తూ ఉంటారు. వెన్ యూ ఆర్ కన్సిస్టెంట్ ఆన్ టు ఫ్రీలాన్సింగ్, ఐ నో పీపుల్, I'm frankly telling this, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు దే ఆర్ మేకింగ్ అబౌట్ 3 to 4 lakhs per month just via freelancing skill bond. So what are your thoughts on that? ఫ్రీలాన్సింగ్ తో కంప్లీట్ గా ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ బిగినర్, స్కిల్ వచ్చంతే మీకు, బట్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, క్యాన్ యూ స్టిల్ ఎర్న్ మనీ? వాట్స్ యువర్ థాట్స్ ఆన్ దాట్? గుడ్ క్వశ్చన్ వంశీ గారు. డెఫినెట్లీ ఫ్రీలాన్సింగ్తోని మీరు 3-4 lakhs పర్ మంత్ సంపాదించగలుగుతారు. కానీ స్టార్టింగ్లో 3-4 lakhs మీకు రాకపోవచ్చు. మీరు ఒక స్టూడెంట్ ఈ వీడియో చూస్తున్నారు అంటే, స్టూడెంట్ స్టార్టింగ్లో మేబీ ఒక 5,000 రూపీస్ ప్రాజెక్ట్, ఒక 10,000 రూపీస్ ప్రాజెక్ట్తోని వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఆలోచిస్తారు, మేడం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? గూగుల్లో, యూట్యూబ్లో మీరు ఎక్కడైనా చూస్తే freelancer.com, upwork.com, fiverr.com ఇట్లాంటి వెబ్సైట్సే కనిపిస్తాయి. కానీ ఇట్లాంటి వెబ్సైట్స్ కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. నా ఫేవరెట్ ప్లాట్ఫామ్ నేను చెప్తాను, లింక్డ్ఇన్లో కూడా మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ మనం తెచ్చుకోవచ్చు. క్లయింట్స్ ఉంటారు అక్కడ, అంటే బిజినెస్ ఓనర్స్ ఉంటారు అక్కడ, అండ్ దే విల్ బీ విగరస్లీ లుకింగ్ ఫర్ పీపుల్ రిమోట్, అంటే వాళ్ళు రిమోట్లో కూర్చొని వర్క్ చేసేట్లాగా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా లాగా బిజినెస్ ఓనర్స్ ఇది లింక్డ్ఇన్లో వచ్చి చాలా వెతుకుతూ ఉంటారు. వాళ్ళని మనం పట్టుకోవాలి. దట్ ఈస్ ద ట్రిక్. అండ్ మీరు ఏ స్కిల్ నేర్చుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ చాలామంది వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఏఐ టూల్స్ని యూజ్ చేసి వీడియో క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. HTML, CSS, జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి వాళ్ళు ల్యాండింగ్ పేజెస్ అయినా, లేకపోతే వెబ్సైట్ UI UX డిజైనింగ్ అట్లాంటి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నా వీళ్ళు కూడా లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అక్కడ వెళ్ళి డెఫినెట్లీ వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు అర్నింగ్ lakhs and lakhs of rupees, స్టార్టింగ్లో lakhs and lakhs of rupees రాదు. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ కూడా మీకు చూస్తారు కదా, అంటే మీరు చేయగలుగుతారా లేదా, అంత పెద్ద ప్రాజెక్ట్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా లాగా పెద్ద బిజినెస్ ఓనర్స్ కూడా ఆలోచిస్తారు. అందుకే చిన్న బిజినెసెస్, చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ నాకు అడిగితే ఒక 1 yearలో యూ విల్ బి రెడీ. అంటే కన్సిస్టెంట్గా 1 yearలో మీరు చిన్న ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ రీచ్ అవుతూ 1 year తర్వాత మీరు చూస్తే 3 lakhs 4 lakhs పెద్ద ప్రాజెక్ట్స్లో కూడా వర్క్ చేయడానికి రెడీ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ అండి, ఐ ఫీల్ ద సేమ్. లైక్ కన్సిస్టెన్సీ ఈజ్ అ కీ. అండ్ దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్కి, ఒకవేళ లెట్సే మీరు స్పెసిఫిక్ డొమైన్లో పనిచేస్తున్నారు, దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమైన్లో ఇఫ్ పీపుల్ ఆర్ ఛార్జింగ్ 1K per hour, మీరు 1K per hour ఆర్ 1200 per hour ఛార్జ్ చేస్తే మీ దగ్గరికి ఎవరు రారు, బికాస్ యూ డోంట్ హ్యావ్ ది పోర్ట్ఫోలియో యెట్. సో అట్లీస్ట్ 70 to 80% డిస్కౌంట్తో మీరు స్టార్ట్ చేస్తేనే
మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుద్ది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, అండ్ వన్స్ యూ హ్యావ్ ద పోర్ట్ఫోలియో అండ్ ప్రొడక్ట్స్ ఇన్ హ్యాండ్, రన్వే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోద్ది. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ, అండ్ స్టార్టింగ్లో డోంట్ బీ that aggressive on money, because if you have that portfolio built, మీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అవుతుంది. వంశీ గారు, దీనిలో నేను ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. అంటే క్లయింట్స్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఇచ్చేటి క్లయింట్స్ 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా బేస్డ్ క్లయింట్స్, అంటే పాన్ ఇండియాలో ఉన్న క్లయింట్స్. ఇంకొక క్లయింట్ ఉంటారు అబ్రాడ్లో ఉన్న క్లయింట్. పాన్ ఇండియాలో ఉన్న క్లయింట్స్ని కూడా మనం ఇంకొక రకంగా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ అంటే మీ సరౌండింగ్ ఏరియా, మీ లోకల్ ఏరియాలో ఉన్న క్లయింట్స్, ఇండియాలో వేరే స్టేట్లో ఉన్న క్లయింట్స్. నౌ ఫస్ట్ మీరు ఒక స్టూడెంట్ అయినా ఒక ఫ్రెషర్ అయినా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఫస్ట్ మీ లోకల్ క్లయింట్స్ని టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. లోకల్ క్లయింట్స్ ఎలా ఉండొచ్చు, వేరే బిజినెస్ ఓనర్స్, వాళ్ళతోనే మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. యూజువల్లీ వంశీ గారు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వెన్ యూర్ స్పీకింగ్ టు అబ్రాడ్, యుఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, వాళ్ళు మీకు పర్ అవర్లీ బేసిస్ పే చేయడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే అక్కడ మార్కెట్ అలా ఉంది, వాళ్ళకి కూడా అట్లాంటి లాంగ్వేజే అర్థమవుతుంది. అవర్లీ బేసిస్ వర్క్ మీద వాళ్ళు పేమెంట్ చేస్తారు. కానీ మన ఇండియా లోకల్ క్లయింట్స్ ఉంటారు కదా, హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులో ఉన్న క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పర్ అవర్ నేను ఇంత ఛార్జ్ చేస్తాను అంటే ఈ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. ఇండియాలో ఫ్రీలాన్సింగ్ ఇచ్చే క్లయింట్స్ ఎలా ఉంటారు అంటే నాకు ఒక వెబ్సైట్ కావాలి, మీరు ఎన్ని రోజులు చేసేస్తారు, నాకు టైం చెప్పండి, 2 డేస్లో చేసేస్తారా, 3 డేస్లో చేసేస్తారా, నాకు ఒక ఈకామర్స్ వెబ్సైట్ కావాలి, ఎన్ని రోజుల్లో చేసేస్తారు, ఇలా వాళ్ళు మాట్లాడతారు. సో దే విల్ ఓన్లీ ఆస్క్ యూ అబౌట్ మీరు ఎంత వర్క్ చేసి ఇవ్వగలుగుతారు, ఎంత టైంలో చేసి ఇవ్వగలుగుతారు, దాని బేసిస్ మీదనే వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. లోకల్ క్లయింట్స్ అలా ఉంటుంది ఛార్జెస్, ప్రైసింగ్. ట్రూ అండి. అండ్ ఆన్ దిస్ థింగ్ రైట్, పర్సనలీ స్టార్టింగ్ ఇఫ్ యూ కెన్, స్టార్టింగ్ డిపెండ్స్ అండి మీకు వచ్చిన క్లయింట్స్ బట్టి. బట్ నేను విన్నది ఏంటంటే ఫ్రెండ్స్ నుంచి హూ ఆర్ లైక్ డూయింగ్ ఫుల్ టైమ్ ఫ్రీలాన్సింగ్, మీకు లాంగ్ టర్మ్లో ఈ నాన్ ఇండియన్ క్లయింట్సే బాగా పే చేస్తారు అండ్ బాగా ఎక్కువ రన్వే ఇస్తారు. బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్వర్షన్ కదా. మీకు ఎక్స్ అమౌంట్ ఈస్ నాట్ ఎక్స్ అమౌంట్ ఫర్ దెమ్, ఇట్స్ x/80 ఫర్ దెమ్, రైట్? సో అది తీసుకుంటే $రూపీ కన్వర్షన్ వల్ల వాళ్ళకి అంత కాస్ట్లీ అనిపించదు. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఎర్న్ మోర్. సో ఎగ్జాక్ట్లీ ఆన్ ద లాంగ్ టర్మ్ మాత్రం ఫోకస్ ఆన్ non-Indian clients to that matter if you want to grow better actually. ఎస్, నాన్ ఇండియన్ క్లయింట్స్ అంటే డెఫినెట్లీ దే హ్యావ్ మనీ, ఇంకా వాళ్ళు మీకు పేమెంట్ కూడా ఎక్కువ చేస్తారు. వన్ థింగ్ ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వంశీ గారు, నాన్ ఇండియన్ క్లయింట్స్ అంటే అబ్రాడ్ క్లయింట్స్లో మనం మాట్లాడేటప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ గురించి మనం నెగోసియేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ టైమింగ్ అంటే దే ఆర్ వెరీ పర్టికులర్, వెరీ పంక్చువల్ అబౌట్ టైమింగ్. మన ఇండియాలో అట్లా కాదు, సార్ రేపు చేస్తాను, రేపు అయిపోతుంది, ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు టైం అంటే టైం లాగానే వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వెన్ యూర్ టాకింగ్ టు, మీరు అంటే అబ్రాడ్లో ఉన్న క్లయింట్స్తోనే మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇది ప్లాన్ చేసుకోవాలి. మీ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ కూడా బాగుండాలి. ప్లస్ మీరు ఒక మంచి టైం టేబుల్ అండ్ స్ట్రిక్ట్ టైం టేబుల్ని మెయింటైన్ చేయాలి. అలా చేస్తే అబ్రాడ్ క్లయింట్స్ కూడా మీకు లాంగ్ టర్మ్ క్లయింట్స్ లాగా మారుతారు. రైట్, వెరీ ట్రూ. వంశీ గారు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో చూస్తే, ఇంకా మీ వెబ్సైట్లో కూడా చూస్తే మీరు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తారు. అండ్ యూడెమీ, అన్ అకాడమీలో కూడా మీరు ఒక ట్రైనర్ లాగా మీరు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. మీ ట్రైనింగ్స్ గురించి కొంచెం చెప్తారా? షూర్ అండి. యాక్చువల్లీ ట్రైనింగ్స్ అనేది కాకుండా ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మోస్ట్ ఆఫ్ మై క్లాసెస్ అండి. సో అన్ అకాడమీలో కూడా చెప్తున్నప్పుడు, నా కరెంట్లీ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ అన్ అకాడమీ, బట్ వైల్ ఐ వాస్ డూయింగ్ దట్ నా క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగా ఉండేవి. సో అప్పట్లో ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 2.5 years బ్యాక్. మా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఏమైనా ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. బట్ ఆ టైంలో గేట్ కోసం అన్ అకాడమీనే కాదు, తెలుగులో కంటెంట్ చాలా తక్కువ అగైన్. సో ఆ టైంలో అన్ అకాడమీలో లైవ్ క్లాస్ తీసుకునేవాడిని గేట్కి సంబంధించి, గేట్ సిఎస్కి సంబంధించింది. అండ్ ఐ వాజ్ వీక్లీ చార్ట్స్లో టాప్ 10 ఫ్యాకల్టీస్ అరౌండ్ ఇన్ గేట్ సిఎస్సి అనమాట. సో ఆ విధంగా అగైన్ ఫ్రీ ట్రైనింగ్స్ చెప్పేవాడిని. వన్ థింగ్, ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు, ఎప్పుడు మీకు చెప్పే అవకాశం రాలేదు. బట్ ఐ థింక్ మీరు 1 year బ్యాక్ అనుకుంటా, ఇన్ వన్ ఆఫ్ యువర్ వీడియోస్ యు ఆర్ టాకింగ్ అబౌట్ హౌ టు లెర్న్ అబౌట్ డెవాప్స్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ టాపిక్. బట్ ఆ వీడియోలో యూ మెన్షన్ అబౌట్ వంశీ భవాని, దట్ యూ కెన్ రెఫర్ టు వంశీ భవాని ఛానల్ అని చెప్పి. అండ్ చాలా మంది ఆడియన్స్ దే వర్ కమెంటింగ్ ఇన్ మై వీడియో దట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ ఫ్రమ్ పాషమ్స్ లైక్ హియర్ అన్నట్టుగా. సో అప్పుడు చూసి దట్స్ వన్ యాక్చువల్లీ ఐ చెక్ యువర్ ఛానల్. అండ్ మీరు కూడా మీరు ఏదో పొగిడారని చెప్పి ఐఎమ్ నాట్ జస్ట్ క్రాస్ పొగడడం కాదు కానీ, బట్ you do create a lot of good content too actually.
థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు గుర్తుంది సార్, నేను డెవాప్స్ ఎలా అంటే యూట్యూబ్లో డెవాప్స్ ఎలా నేర్చుకోవాలని ఒక వీడియో క్రియేట్ చేశాను. అండ్ ఎస్, దానిలో నేను మీ ఛానల్ పేరు చెప్పాను సార్. నాకు చాలామంది అడిగారు ఈజ్ ఇట్ ఏ పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా అడిగారు. సో ఎవ్రీ వన్కి నేను చెప్పాను ఇట్ ఈస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. నాకు అనిపించింది అది చాలామందికి హెల్ప్ అవుతుంది అని నేను మీ ఛానల్ పేరు మెన్షన్ చేశాను అట్లా. రైట్. అండ్ ఐ థింక్ ఐ అప్రిషియేట్ వన్ మోర్ థింగ్ దేర్, గట్స్ ఉండాలండి. వెన్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ పాజిటివ్లీ అబౌట్ సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్ హూ హ్యాస్ కంటెంట్ విచ్ ఇస్ కాంపిటేటివ్ టు యువర్ కంటెంట్, అటువంటి మెన్షన్స్ చేయాలంటే గట్స్ ఉండాలి. అండ్ ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ దట్ వన్స్ అగైన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక క్వశ్చన్ అండి, లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నాడు, జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్, కంప్లీట్లీ ఫ్రెషర్. తనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ డొమైన్లో మంచి స్కోప్ ఉంది, ఈ డొమైన్ బూమ్ అవుతుంది అని ఐడియా ఉంది, బట్ దాంట్లో ఏముంటుంది, ఏది నేర్చుకోవాలని ఐడియా లేదు. సో అటువంటి వాళ్ళకి కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ రోడ్ మ్యాప్? అంటే ఫస్ట్ ఇది నేర్చుకోండి, సెకండ్ ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకున్నాక ఈ విధంగా వీటిని అప్లై చేయండి, ఈ విధంగా స్కిల్స్ని అప్లై చేయొచ్చు, ఆల్ ఆఫ్ దట్, లైక్ ఒక రకంగా రోడ్ మ్యాప్ లాగా ప్రొవైడ్ చేయగలరా, చెప్పగలరా? ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ హూ హ్యాస్ జస్ట్ నౌ కంప్లీటెడ్ హిస్ కాలేజ్, అంటే కాలేజ్ నుంచి బయటికి వచ్చారు. నా యూజువలీ వంశీ గారు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఎవరు వస్తారు అంటే 2 type ఆఫ్ ఫ్రెషర్స్. ఫస్ట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనెట్ అబౌట్ వీడియోస్, ప్యాషనెట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, అట్లాంటి ఫ్రెషర్స్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వస్తారు. సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రెషర్స్ వచ్చేసి వాళ్ళకి కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి, జాబ్ కొట్టాలి, కానీ కోడింగ్ అస్సలు చేయలేరు. అట్లాంటి ఫ్రెషర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వస్తారు. నౌ వీళ్ళిద్దరు, ఈ 2 type ఆఫ్ ఫ్రెషర్స్ కూడా వాళ్ళు రోడ్ మ్యాప్ ఎలా స్టార్ట్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళు ఏ కంపెనీలో జాబ్ చేసినా, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేసినా కూడా కంపల్సరీ వాళ్ళకి వెబ్సైట్ మీద వర్క్ చేస్తారు. సో ఐ వుడ్ రికమెండ్ వాళ్ళు వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటే బెటర్. ఇది ఫస్ట్ స్టెప్, అంటే డిజిటల్ మార్కెటింగ్లో మొత్తం స్కిల్ నేర్చుకునే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఇస్ వెబ్సైట్ డెవలప్మెంట్. వెబ్సైట్ డెవలప్మెంట్లో సపోజ్ మీకు HTML, జావా స్క్రిప్ట్, CSS ఇవి అన్నీ ఐడియా ఉంది అంటే ప్లస్ అది చాలా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఐడియా లేదు అంటే మీరు సింపుల్ వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్తోనే కూడా మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకున్నాక సెకండ్ థింగ్ వచ్చేసి SEO అంటారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది కూడా నేర్చుకుంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఓన్లీ స్పెసిఫిక్గా మాకు SEO ఎగ్జిక్యూటివ్ కావాలి, SEO స్పెషలిస్ట్, SEO స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు కావాలి అని అడుగుతుంటారు. సో సెకండ్ రోడ్ మ్యాప్లో సెకండ్ స్టెప్ వచ్చేసి SEO ఆర్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు మనకు యాడ్స్ వస్తాయి కదా, అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయడం మనం గూగుల్ యాడ్స్ ఈ మాడ్యూల్లో, ఈ చాప్టర్లో నేర్చుకుంటాం, అంటే స్టూడెంట్స్ నేర్చుకోవాలి. నా గూగుల్ యాడ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఐడియాస్ యూస్ చేసి మన యాడ్స్ ఎలా పైన కనిపించాలి, మన యాడ్స్ ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి, ఇవన్నీ మీరు గూగుల్ యాడ్స్లో నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మన అందరి ఫేవరెట్ సోషల్ మీడియాలో మనం డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తాం, ఎట్లాంటి కంటెంట్ని మనం ప్రమోట్ చేస్తాం, ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ మనం క్రియేట్ చేస్తాం, ఇవన్నీ సోషల్ మీడియా మార్కెటింగ్లో నేర్చుకుంటారు. సపోజ్ ఒక పర్సన్ నేను ఒక కంపెనీలో డిజిటల్ మార్కెటర్ లాగా జాబ్ చేయాలి అంటే వాళ్ళు ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. ప్లస్ ఇఫ్ సమ్వన్ అంటే కొందరు నేను జాబ్ చేయను, నేను ఫ్రీలాన్సింగే చేస్తాను అంటే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేర్చుకుంటే కూడా బాగుంటుంది. సో ఇవి 5-6 స్టెప్స్ ఉన్నాయి, 5-6 స్కిల్స్ నేను చెప్పాను. 1 by 1 ఇవి నేర్చుకుంటూ వెళ్తే మీరు హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఇవన్నీ స్కిల్స్ నేర్చుకుంటారు. అండ్ యూ విల్ బి రెడీ టు వర్క్ ఇన్ ఏ కంపెనీ ఆర్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. అలా ఉంటుంది. మీకు అర్థమైంది రైట్? అర్థమైంది. ఎస్. వంశీ గారు, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూజువల్లీ మనం యూట్యూబ్లో ఎలా చూస్తామంటే ఒక ఛానల్ చాలా గ్రో అయిన తర్వాత, చాలా పాపులర్ అయిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ వాళ్ళు యూట్యూబ్ని బేస్ తీసుకొని వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక ఆంటర్ప్రెనర్షిప్ సైడ్ మూవ్ అవుతారు. సో మన యూట్యూబ్ ఛానల్ వంశీ భవానీ కూడా చాలా ఫేమస్ ఉంది, చాలా పెద్దగా గ్రో అయింది. కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ ఆంటర్ప్రెనర్షిప్ ప్లాన్స్ ఇన్ ఫ్యూచర్లో వెళ్ళి నేను కూడా ఫుల్ ఫ్లెజ్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, అట్ దిస్ పాయింట్ ఇన్ టైం అయితే సెపరేట్ ఒక బిజినెస్ లాగా, సెపరేట్ ఒక స్టార్టప్ లాగా అయితే చేద్దామని ప్లాన్స్ అయితే ఏమీ లేవు. మేబీ ఎడ్యుకేషన్ స్పేస్లోనే ఒక కొత్త కోర్స్ లాంచ్ చేస్తానేమో, ఆర్ ఇంకొక ఎక్స్ట్రా బ్రాండ్ని ప్రమోట్ చేస్తానేమో తప్ప కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెస్ చేసే
ఉద్దేశం లేదు. వన్ థింగ్ ఈజ్ రియలీ ట్రూ ఏంటంటే అండి, ఐఎమ్ అర్నింగ్ వెల్ ఫ్రమ్ యూట్యూబ్. ఏం అబద్ధం చెప్పాను దాంట్లో. బ్రాండ్ డీల్స్, మానిటైజేషన్, కోర్సెస్, ఆల్ డిఫరెంట్ థింగ్స్ ఐఎమ్ అర్నింగ్ వెల్ ఆన్ యూట్యూబ్. బట్ యూట్యూబ్లో నేను స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అండ్ ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ మై కోర్ వాల్యూ ఫర్ యూట్యూబ్ ఈజ్ సింపుల్ అండి, తెలుగులో లేని కంటెంట్ని తెలుగులో ప్రొవైడ్ చేయడం. దట్ టు ఇన్ ద ఎడ్యుకేషన్ స్పేస్, అగైన్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆఫ్ దట్ కాదు. సో ఎడ్యుకేషన్ స్పేస్లో దట్ వాజ్ మై డ్రైవ్ అండ్ దట్ ఈస్ స్టిల్ మై డ్రైవ్. ఇప్పటికీ కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్ ఇన్ హిందీ, బట్ తెలుగులో లేదు. సమ్ టైమ్స్ మీరు కూడా చూసుంటే వెన్ యూ మెన్షన్ అబౌట్ యూట్యూబ్ ఛానల్స్ టు లెర్న్ సో అండ్ సో అని చెప్తున్నప్పుడు చాలాసార్లు మీరు కూడా యూ రెఫర్ టు హిందీ ఛానల్స్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్స్. I want to take Vamsi Bhavani to a place where, I mean, any educational or at least in some sense IT domain లో ఉన్న ఏ స్పెసిఫిక్ టెక్నికల్ డొమైన్ అయినా, ఏ స్పెసిఫిక్ సెక్టర్ అయినా సరే, ఇట్ షుడ్ బి కవర్డ్ ఇన్ తెలుగు. అది కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఆర్ అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అంటే ఇట్ మ్యాటర్స్ విత్ టైమ్, బట్ అట్లీస్ట్ ఆ స్పెసిఫిక్ డొమైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఉండాలి. దట్ వాజ్ మై కోర్ డ్రైవ్ అండ్ దట్ ఈస్ స్టిల్ మై కోర్ డ్రైవ్. సో I mean, yeah, that's Very how it nice. is. So, Yeah. 4 different business అయితే స్టార్ట్ చేసే ఉద్దేశం అయితే ఏం లేదండి. ఓకే, వెరీ నైస్ డ్రైవ్. And what about you, Andy? Like, what about you, Andy? So, do you have any, plans to start a different business altogether? డిఫరెంట్ సెక్టర్ అని కాదు సార్, ట్రైనింగ్స్ ఈస్ డెఫినెట్లీ డూయింగ్ గుడ్. ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ ట్రైనింగ్స్ అండ్ ఫ్యూచర్లో ఎస్, నేను ఒక కంపెనీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇంకొకసారి స్టార్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు రీవ్యాంప్ మై బిజినెస్. కోవిడ్లో మొత్తం బ్రేక్ డౌన్ అయింది కదా సార్, ఆ బిజినెస్ని ఇంకొకసారి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేయాలని నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీతో పాటు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ స్మాల్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. దిస్ ఇస్ మై ఫ్యూచర్ గోల్స్. Right. సో ఒక స్మాల్ సైజ్ TCS స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో. టీసీఎస్ ఈజ్ ఎ వెరీ బిగ్ బ్రాండ్ సార్, అంత పెద్దది కాదు, కానీ మా లెవెల్కి చిన్నగా అట్లా సంథింగ్ స్టార్ట్ చేస్తామని ప్లానింగ్ ఉన్నాం. అట్లా షూర్ లైక్ ఐ హోప్ యూ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ గారు, నా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇంత వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేస్తారు యూట్యూబ్లో, హౌ మచ్ టైమ్ యూ స్పెండ్, అంటే మీరు డైలీ రీసెర్చ్ చేయడానికి లేకపోతే కంటెంట్ ప్రిపరేషన్ చేయడానికి డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తారు సార్? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, కంటెంట్ రికార్డింగ్ మోస్ట్లీ వీకెండ్స్లో చేస్తాను. బట్ యాజ్ అండ్ వెన్ ఒక స్పెసిఫిక్ రీల్ చూస్తున్నాను, మేబీ ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో స్పెసిఫిక్ వీడియో చూస్తున్నాను ఆర్ ఒక స్పెసిఫిక్ న్యూస్ ఆర్టికల్ చదువుతున్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సడన్గా ఏదో ఒక స్ట్రైక్ అవుద్ది అనమాట. సడన్గా ఏదో చేస్తున్నప్పుడు ఏదో స్ట్రైక్ అవుద్ది, మేబీ దీని మీద కంటెంట్ చేయొచ్చు, ఈ వీడియో చేయొచ్చు అని చెప్పి. సో వాటిని రాసుకుంటూ ఉంటాను అండ్ మోస్ట్లీ వీకెండ్సే రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటిదాకా ఎప్పుడు స్క్రిప్ట్ రాలేదండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఆన్ ద గో, అండ్ ఆ తర్వాత తప్పులు వస్తే వీడియోలో ఎడిట్ చేసుకుంటూ పీకేస్తూ ఉంటాను అంతే. ఓకే గాట్ అన్ ఐడియా సార్, వెరీ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ నాకు కూడా అర్థమైంది. అండ్ ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా వంశీ భవానీ గారి గురించి క్లియర్గా అర్థమైంది. సార్, ఐ థ్యాంక్ యూ సో మచ్. హే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్ ఫర్ యర్ టైం. యాక్చువల్లీ ఇంత టైం ఇచ్చారు అండ్ డెఫినెట్లీ మా ఆడియన్స్కి ఈ కంటెంట్ వల్ల ఎంతో కొంత వాల్యూ యాడ్ జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థ్యాంక్ యూ ఆల్సో, ఎందుకంటే ఇంత బిజీ స్కెడ్యూల్లో నేను రిక్వెస్ట్ పెట్టాను కానీ మీరు ఒప్పుకున్నారు అండ్ వీ బాట్ దిస్ పాడ్కాస్ట్ టు లైవ్ టుడే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ హోప్ వంశీ భవానీ కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీరు వంశీ భవానీ యూట్యూబ్ ఛానల్ ఓనర్ వంశీ గారితో అతని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీరు తెలుసుకున్నారు, ప్లస్ నా బ్యాక్గ్రౌండ్, నా ఫ్యూచర్ గోల్స్ కూడా విన్నారు, రైట్? సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాం. అండ్ ఎస్, మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నమస్తే.